నమస్తే. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దశాబ్దన్నర కాలం అంటే 15 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా అక్కడ ఉన్నటువంటి లెఫ్టిస్టులని కమ్యూనిస్టులని అక్కడ 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కమ్యూనిస్టులు కోటని బద్దలు కొట్టి ముఖ్యమంత్రిగా 2011, 2016, 2021 3 పర్యాయాల పాటు మమతా బెనర్జీ గెలిచి దీదీ అని పిలిపడే అమ్మ అని పిలువబడే బెంగాల్ ప్రజలకి చరిష్మంగా నిలిచిపోయినటువంటి పేరు దీదీ. బెంగాల్ టైగర్ అని పిలుచుకున్నారు. అట్లాంటి దీదీ మమతా బెనర్జీ ఈరోజు ఎందుకు గర్జిస్తున్నారు? కేవలం భవానీపూర్లో అంతమంది ఎమ్మెల్యేలు గెలిచి ఒక్క భవానీపూర్లోని సీఎం అభ్యర్థి సీఎంగా పనిచేసినటువంటి 15 సంవత్సరాల పాటు దీదీగా పిలువబడే మమతా బెనర్జీ ఓటమి చెందడానికి కారణాలేంటి? అసలు నిజంగా ఓడిపోయిందా? నిజంగా ఓడగొట్టారా? లేదంటే ఈవీఎం ట్యాంపరింగ్ చేశారా? ఈవీఎంలోని సెట్టింగ్లు చేశారా? ఏంటి? ఇప్పటికే మమతా బెనర్జీ ఒక వీడియో కూడా రిలీజ్ చేసిన సందర్భాలు మనకు తెలుసు. కౌంటింగ్ ముందు రోజు ఏవైతే భవానీపూర్ నియోజకవర్గంలోని ఈవీఎం సంబంధించినటువంటి కొంతమంది బీజేపీ నేతలు ఎవరో వాట్ ఇట్స్ మేబీ వెళ్ళి ఈ ఈవీఎంలకు సంబంధించినటువంటి ఓట్లని పూర్తిగా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్రమంగా చొరబడి చేస్తున్నారని చెప్పి ఒక వీడియో కూడా రిలీజ్ చేసి సోషల్ మీడియాలో ఒక హల్చల్ చేసింది. కానీ ఆమె అనుకున్నట్టుగానే భవానీపూర్ నియోజకవర్గంలో 15,000 ఓట్లు మెజార్టీతో ఓడిపోయింది. ఇది నిజమా కళ అనేది దేశవ్యాప్తంగా ఒక చర్చ నడుస్తూ ఉన్నది. దీంతోపాటు ఒక కీలకమైనటువంటి ఇంకో ముఖ్యమంత్రి తమిళనాడులోని స్టాలిన్ డిఎంకే అధినేత స్టాలిన్ ఓటమి చెందడానికి 7,400 ఓట్లు తోటి ఓడిపోవడానికి కారణం కూడా ఇదే అయిందా? కేవలం వీళ్ళిద్దరూ కలిపి ఒక పక్క సౌత్ ఇండియా, ఒక పక్క ఈస్ట్ ఇండియా, ఒక పక్క పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, డిఎంకే అధినేత ముఖ్యమంత్రి స్టాలిన్ అడగడంతోనే, గర్జించడంతో, ప్రశ్నించడంతో, వాళ్ళతో ఫైట్ చేయడంతోనే వీళ్ళిద్దరిని ఓడగొట్టారా? ట్యాంపరింగ్ చేశారా? ఇప్పుడు ఆ నోట ఈ నోట ఇదే చర్చ జరుగుతున్నది. కీలకమైనటువంటి ముఖ్యమంత్రి అభ్యర్థులే ఇంతమంది ఎమ్మెల్యేలు గెలిచి ముఖ్యమంత్రి అభ్యర్థులు ఓడిపోవడానికి కారణం ఇదేనా? లేదు అనుకుంటే 2 రాష్ట్రాల్లో అహంకారం పెరిగి శాంతి భద్రతలు పట్టించుకోలేదు అని ఓడగొట్టారా? వాట్ ఇట్స్ మేబీ పశ్చిమ బెంగాల్లో జరగవచ్చు. కానీ ముఖ్యమంత్రి అభ్యర్థి దీదీ అని పిలువబడే అమ్మ మమతా బెనర్జీ ఓడిపోవటము అది కలగానే ఉన్నదని చెప్పి అక్కడ ప్రజలు మాట్లాడుతున్నటువంటి సందర్భాలు తెలుస్తున్నాయి. ఒక పక్క మరో పక్క ఓట్ చోరీ జరుగుతున్నది, ఓట్ చోరీ పచావో అని చెప్పి బీజేపీ మీద గర్జించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏం జరిగినా దేశంలో కీలకమైనటువంటి ఇద్దరు ముఖ్యమంత్రులు ఓటమి చెందడానికి మాత్రం కేవలం ప్రశ్నించడంతో, అడగడంతో, మా హక్కులు మాకు ఇవ్వండి అని అడగడంతో, కేంద్ర ప్రభుత్వంతో ఫైట్ చేయడంతో, కీలకంగా ఇండియా కూటమికి వీళ్ళిద్దరూ కూడా ఇద్దరు నేతలు కూడా వాళ్ళకి భాగస్వామిగా ఉండడంతో వీళ్ళిద్దరిని ఓడగొట్టారనేది ఈరోజు హాట్ టాపిక్గా మిగిలిపోయింది. ఏం జరిగినా ప్రజాస్వామ్యం గెలిచిందని ఓ పక్క ప్రధాని మోదీ ఈరోజు రాజ్యాంగం ప్రకారంగా, రాజ్యాంగంబద్ధంగా, రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి నేతలు ఈరోజు ప్రజాస్వామ్యం గెలిచింది, ప్రజాస్వామ్యం ఓడగొట్టిందని ప్రధాని మోదీ కూడా ఈరోజు బహిర్గతం చేశారు. ఏదేం జరిగినా, ఎట్లా జరిగినా ఇద్దరు కీలకమైనటువంటి ముఖ్యమంత్రులు అట్లాగే కీలకంగా కేంద్ర ప్రభుత్వంతో గట్టిగా ఫైట్ చేసి ప్రభుత్వంతో ధీటుగా నిలబడి అడగడంతో, గర్జించడంతో వీళ్ళిద్దరిని ఓడగొట్టారనేది హాట్ టాపిక్గా మిగిలిపోతుందా లేదా అనేది అది తేలాల్సి ఉన్నది. థ్యాంక్ యూ.